ప్రేక్షకులకు M4 టీవీ న్యూస్ M4TV News.com వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా కబుర్లు అందిస్తుంది. M4 టీవీ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వార్తలు వీక్షించండి. వార్తలు ప్రకటనల కోసం 9666665026 9014163335 సెల్ నంబర్ను సంప్రదించండి. నమస్కారం. M4 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇంటర్మీడియట్ లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ టాపర్ అంకిత కదం ఉషోదయ కళాశాల బోధన్ విద్యార్థినికి ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే. మార్చి 2024 ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బోధన్ ఉషోదయ విద్యా సంస్థల విద్యార్థిని కుమారి కదం అంకితను ముదోల్ శాసన సభ్యులు రామారావు పటేల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ముదోల్ నియోజకవర్గంలోని తానూరు మండలం ఉమ్రి గ్రామానికి చెందిన విద్యార్థిని అయిన కదం అంకిత దత్తహరి పాటిల్ కూతురు ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ఉషోదయ కళాశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థి తల్లిదండ్రులను అభినందించారు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారి కృపా కటాక్షముతో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కోరారు. తన వంతు సహాయ సహకారం అన్ని వేళలా ఉంటుందని శుభాభినందనలు చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముధోల్ మాజీ సర్పంచ్ రాజేందర్, పోషకులు పలువురు ఉన్నారు. ఆమెకు నా తరఫున ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తున్నాను. మరి ఇంకా ఉన్నత శ్రేణిలో వెళ్ళాలి, మంచి చదువు నేరాలి, దేశానికి కాపాడాలని ఆ సరస్వతి మాత భగవంతుని అమ్మని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆమె ఇక్కడ ఎస్ఎస్సి మన బైంసపట్టణంలో చదివి ఇంటర్మీడియట్ కోసం మన ఉషోదయ జూనియర్ కాలేజ్ బోధన్ వాళ్ళ దగ్గర స్టడీ చేసింది. ఏదైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడు, మేనేజ్మెంట్ కమిటీ ఉన్నది, వాళ్ళకు కూడా మంచి చదువు నేర్పిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే రకంగా మా నియోజకవర్గంలో ఏదైతే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాత ఉంది, ఆ ఆశీర్వాదంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థిని మంచి చదువు నేర్చి మంచి ర్యాంక్ సాధించాలా, దేశానికి ఉన్నతి చేయాలా, దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరే ఒకసారి ఉషోదయ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లకు, మా అమ్మాయి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదం అంకిత, నాన్న పేరు గతిరామ్. మొన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలను నాకు 993 మార్క్స్ వచ్చినాయి. ఆయనకు మన ఎమ్మెల్యే కాక నాకు సత్కారం చేశారు. ఇంకా మన ఉషోదయ కాలేజ్ నుంచి సార్ గారు, ఇంకా డైరెక్టర్ సార్ గారు, వాళ్ళకి కూడా నమస్కారం. థ్యాంక్ యూ.